ప్రొజెస్ట్రాన్స్ మేడం, మాకు మా డాక్టర్ గారు ప్రొజెస్ట్రాన్ టాబ్లెట్స్ ఇచ్చారు. మరి ఇవి సేఫ్ అయినా ప్రెగ్నెన్సీలో మేము వేసుకోవటం ఎంతకాలం వేసుకోవాలి? చాలా కామన్గా మీరు చూస్తుంటారు ప్రొజెస్ట్రాన్ టాబ్లెట్స్ అని ప్రిస్క్రైబ్ చేస్తారు. మరి అసలు ఈ ప్రొజెస్ట్రాన్స్ ఎవరికి ఇస్తాము, ఎటువంటి పేషెంట్స్కి, లేదా ప్రెగ్నెంట్ అయిన ప్రతి ఒక్కరూ వాడాలి? సో ఫస్ట్ థింగ్, ప్రొజెస్ట్రాన్స్ అన్నదండి ఎవరికైతే లేట్ మ్యారేజెస్ అంటే లేట్ వయసులో పిల్లల్ని కంటున్నారో, సో అప్పుడు వాళ్ళకి ఈ హార్మోన్ కొంచెం ఏమైనా డెఫిషియన్సీ ఉండొచ్చు, లేదంటే మిస్క్యారేజెస్ పద్దాకా అబార్షన్స్ అయిన వాళ్ళు కూడా ఏమవుతుందంటే ఈ హార్మోన్ తేడా వల్ల అబార్షన్ అవ్వచ్చు. లేదంటే ఇంతకు ముందు ప్రీటర్మ్ డెలివరీస్ అంటే తొందరగా డెలివరీ అయిపోయిన వాళ్ళు, లేదు అంటే మీకు ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఏ విధంగా ట్రీట్మెంట్ అంటే పిల్లల కోసం ట్రీట్మెంట్ తీసుకుంటుంటారు, టాబ్లెట్స్ వాడుతుంటారు. అటువంటి వారు ఓవులేషన్ ఇండక్షన్ టాబ్లెట్స్ ఇస్తాము ఎగ్ కోసం ఇచ్చిన తర్వాత సెకండ్ హాఫ్ లో మీకు నిలబట్టడానికి టాబ్లెట్స్ అంటారు. అవే ఈ ప్రొజెస్ట్రాన్ టాబ్లెట్స్ అనమాట. సో కొన్ని ఇండికేషన్స్ లో ఈ ప్రొజెస్ట్రాన్ టాబ్లెట్స్ వేసుకోవాల్సి ఉంటది. ఇవి సేఫ్ టాబ్లెట్స్ అండి, మీరు ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ఈ టాబ్లెట్స్ వాడటం వల్ల బేబీకి మరీ మేజర్ ప్రాబ్లమ్స్ రావటం అది చాలా తక్కువ రిస్కే ఉంటుంది. కానీ అందరూ వేసుకోవాల్సిన అవసరం లేదండి. ప్రొజెస్ట్రాన్స్ ఎవరికైతే ఇండికేషన్ ఉంటుందో, ఇప్పుడు నేను చెప్పాను కదండి, ఈ ఇండికేషన్స్ ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ వేసుకోవటం మంచిది. థ్యాంక్ యూ.